అయితే చూద్దాం. మీరు అందరు అడుగుతున్నారు తిను మా అక్క అని. కాదు, పక్కింటి ఫ్రెండ్. ఎవరు ఉంటారు? దీని మాట పట్టించుకోకండి. సో ఫస్ట్ కొరుకు ఎవరు కామెంట్ చేయలేదు కదా, ఇప్పుడే స్టార్ట్ చేసా యూట్యూబ్ ఛానల్. అప్పుడు చేశాను. నీకెందుకైనా నీకెందుకైనా సో ఇదైతే మా తమ్ముడు ఇచ్చాడు. ఇది ఇంకా ఒక ఫ్రాక్ 2000 రూపీస్. సో ఇంకోటి ఇది హేమేంద్ర ఇచ్చాడు. చూడక హెయిర్ యాక్సెసరీ. సో ఇప్పుడు తను చెప్తాను. మా తమ్ముడు నాకు 500 రూపీస్, ఇంకా జ్యువెలరీ, ఒక లంగా జాకెట్, ఇంకా ఒక ఫ్రాక్ ఇచ్చాడు. సో నెక్స్ట్ మహేంద్ర, ఈ బాబే నాకు అంటే వీడు నా తమ్ముడే. సో ఇదైతే ఇచ్చాడు. హ్యాపీ రక్షాబంధన్ సిస్. ఇలా అయితే వచ్చింది. ఆడు చూడండి ఎలా గోతున్నాడు, ఆడు వెనకాల చూడండి ఎలా గోతున్నాడు. దాన్ని ఓరక్షణ చూడండి ఇది ఎలా గోతున్నాడు, చూడే వెనకాల. ఇది ఎవరు ఓపెన్ చేయండి చెప్పు. అది ఓపెన్ చేయలేదు. ఇన్ని ఓరక్షణ అంటారు. సారీ గాయ్. ఇప్పుడు తిండి చెప్తుంది. ఆల్రెడీ చెప్పిస్తా, మళ్ళీ చెప్పు. అవసరంలే. సో సారీ గాయస్. కెమెరామెన్ లేదు కాబట్టి మాకు మేము ఓన్గా తీసుకుంటుంటే పడిపోయింది. సారీ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కుప్పి కంటలు వేస్తున్నాడు కదా. కనిపించట్లే. సర్లేండి, కనిపించట్లే కానీ. సరే ఈసారి మనం 3 పూటలు ఎందుకు తింటున్నాం, ఒక పూట స్నానం ఎందుకు చేస్తున్నాం చూద్దాం. సో తిను నంది అనుకోండి, మనుషులు అనుకోండి. ఇదిగోండి నంది, ఇదిగోండి నంది. సారీ గాయస్. ఇది నంది అన్నమాట గాయస్. ఇది నందిలాగే ఉందని నంది పెట్టాము. మనిషి శివుడు. సారీ శివుడు, పార్వతి శివుడు. ఓకే ఓకే స్టార్ట్. నేను శివుడు, నువ్వు నంద. ఏంటి శివయ్య ఎందుకు పిలిచారు? నంది నువ్వు భూలోకానికి వెళ్ళి చెప్పు. మనుషులకి ఇలాగా 3 పూటల స్నానం చేయాలి, ఒక పూట తినాలి అని చెప్పు. ఓకే సరేనా? సరే స్వామి. మనుషులు ఏంటి స్వామి? మీరు 3 పూటలు తినాలి, ఒక పూట స్నానం చేయాలి, సరేనా? ఓకే స్వామి. సరే నేను వెళ్ళొస్తా. కానీ ఏం చెప్పావు నంది? నేను స్వామి 3 పూటలు తినాలి, ఒక పూట స్నానం చేయాలి అని చెప్పాను స్వామి. ఒరే మూర్ఖుడా, నేను చెప్పింది అది కాదు. 3 పూటల తింటూ కూర్చుంటే వాళ్ళకి తిండి ఎలా దొరుకుతుంది? నువ్వు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయి. సరే స్వామి. వెళ్ళి ఒక గోమాత కింద దున్ను. సరే స్వామి. మూర్ఖుడా. సో అలాగా మన నందీశ్వరుడు దున్నుతున్నారు. సో ఈ వీడియో గేమ్ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్
share, subscribe to Shrutika's World. వెయిట్ ఇంకా మీరు ఇందులో ఎవరు బాగా డైలాగ్స్ చెప్పారో, ఎవరు బాగా మూమెంట్స్ చేశారో మీరు కామెంట్ చేయండి, సరేనా? ఓకే, సో బాయ్ బాయ్. సో మీరు కనుక ఈ వీడియోకి 100 లైక్స్ ఇంకా 50 కామెంట్స్ 2250 వ్యూస్ వస్తే కనుక మేము ఇంకో వీడియో వినాయకుడి గురించి చేస్తాం. బాయ్ గాయ్స్, బాయ్. మీరు గనక ఎవరో సరే 1 2 ఎంతమంది అని సబ్స్క్రైబర్స్ చేస్తే మేము మా ఇంటి దగ్గర చేసే వినాయక చవితి ప్రోగ్రామ్ని కూడా చూపిస్తాం వీడియో తీసి. ఓకే, బాయ్. త్వరగా కొట్టేయండి.